సార్ వెల్కమ్ టు కేపీ రియల్ ఎస్టేట్. నేను ఈరోజు మరొక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నానండి. ఇది వచ్చేసరికి ఈడుపుగల్లో లొకేట్ అయ్యిందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇది 5 ఎకరాల ఏపీసీఆర్డీఏ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. కంప్లీట్గా ఏపీసీఆర్డీఏ ప్రాజెక్టు. ఆల్రెడీ దీనికి రెరా నెంబర్ కూడా రావడం జరిగింది. సో ఇది ఈడుపుగల్లో లొకేట్ అయ్యిందండి, ఈడుపుగల్ పంచాయతీలో. మీరు ఇలా చూసినట్లయితే ఇదంతా కూడా ఈడుపుగల్ విలేజ్ అండి ఇది. సో ఇది మొత్తం 5 ఎకరాల ప్రాజెక్ట్ అండి. చాలా స్టాండర్డ్గా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇకపోతే మన ప్రాజెక్టు లొకేషన్ హైలైట్స్ విషయానికి వచ్చేసినట్లయితే ఇది జస్ట్ హైవేకి 600 మీటర్ 500-600 మీటర్ డిస్టెన్స్లో ఉండడం జరిగిందండి. అదేవిధంగా ఇలా చూసుకున్నట్లయితే శ్రీ చైతన్య మెయిన్ క్యాంపస్లో ఉన్నాయండి. సో మనం కొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ నుండి మన ప్రాజెక్ట్ దగ్గర నుండి 2 km ముందుకెళ్తే కంకిపాడు సెంటర్ వస్తుందండి. ఒకవేళ మన గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ నుండి ఒక 10-12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండడం జరిగింది. మీరు అదేవిధంగా ప్రహరీ క్వాలిటీ మీరు చూసుకున్నట్లయితే సార్ ఇదంతే ఏ ప్రాజెక్టులు అయినా బేసిక్గా 9 అంగుళాలు బీము అనేది పోసి దాని మీద నుంచి గోడ కట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా రాయి కట్టడం జరుగుతుంది. కానీ ఎక్స్క్లూసివ్గా మనం ఏంటంటే కంప్లీట్గా 3 అడుగులు 3.5 అడుగులు ఇదంతా కాంక్రీట్ అండి. మీరు చూడవచ్చు కాంక్రీట్ని మనం 3 అడుగులు పైకి లేపామండి 9 అంగుళాల విడ్త్తో. సో దీన్ని బట్టి ఏంటంటే పార్ట్ 1లో ఇళ్ళు కట్టుకునేటప్పుడు కింద మట్టి రాయి ఉండడం ద్వారా సరిహద్దు రాయి ఉండడం ద్వారా మనం ఏదైతే ఇంటికి కట్టుకునేటప్పుడు అది తోలుకుంటాం మట్టి తోలుకుంటాం అవి దీన్ని తోసేసే అవకాశం ఉంటుందని ఉద్దేశంతో లైఫ్ లాంగ్లో ఎప్పుడు కూడా మీకు అట్లాంటి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతోనే మనం ఈ కాంక్రీట్ని చేయడం జరిగిందండి. ఎక్కడ నుండి మనం రాయి అనేది కట్టి చాలా స్ట్రాంగ్గా క్వాలిటీగా చేయడం జరిగింది. మీరు అలా పైన ప్రహరీ చూసుకున్నట్లయితే సోలార్ ఫెన్సింగ్తో కూడా మనం రెడీ చేసేసాం బై డిఫాల్ట్గానే. అదేవిధంగా మనకి 24/7 కెమెరా సర్వేలెన్స్ సిస్టమ్ కూడా మనం ఈ ప్రాజెక్ట్కి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే స్ట్రీట్ లైట్స్ ఉంటాయో అవన్నీ కూడా LED స్ట్రీట్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఇలా చూసినట్లయితే ఇదంతా కూడా మొత్తం 5 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. మొత్తం చుట్టూరు ప్రహరీ కంప్లీట్ అయిపోయిందండి. నేను ఇంతకుముందు చూపించినట్టుగా ప్రహరీ ప్రతి మన ప్రాజెక్టు మొత్తం బౌండరీస్ అన్నీ కూడా సర్ఫేస్ నుంచి ల్యాండ్ సర్ఫేస్ నుంచి దరిదాపులుగా 3.5 అడుగులు 9 అంగుళాల విడ్త్తో కాంక్రీట్ అనేది లేపడం జరిగింది. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇలా చూసినట్లయితే పార్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. రోడ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. వచ్చేసరికి మన పార్క్ అండి. సో ఇదంతా కూడా ఏదో యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా పార్క్ అయితే ఎంత అయితే తీయాలో అంత పార్క్ అనేది తీయడం జరిగింది. వీటికి కూడా ప్రహరీ అనేది బిల్డ్ చేయడం జరిగింది నీట్గా. ఇవన్నీ కూడా మనం 40 అడుగులు కాంక్రీట్ సీసీ రోడ్లు చేస్తున్నామండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా మనం చేయడం జరిగింది. మీరు ఇంతకుముందు చెప్పాను సార్ మన గోసాల సెంటర్ చాలా వెరీ నియరెస్ట్ ఏదైతే కనిపిస్తున్నాయో ఈ 2 అపార్ట్మెంట్ల మధ్యలో నుంచి కూడా హైవేకి రోడ్డు ఉండడం జరిగింది. ఆ 3 అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని పక్కనే హైవే ఉండడం జరిగిందండి. సో కాబట్టి మనకి ఈ ప్రాజెక్టు హైవేకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఇలా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి నీట్ కోచింగ్ అది ఎల్ఎన్ వాళ్ళది నీట్ కోచింగ్ సెంటర్ అండి. ఇది పెద్ద క్యాంపస్ అది డెవలప్ చేస్తున్నారు. ఆల్రెడీ పిల్లలు స్టూడెంట్స్ అనేది జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇది కూడా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మన ప్రాజెక్ట్ దగ్గరికి రావడం కోసం అనేది యాక్చువల్గా మీరు ఇలా చూసుకున్నట్టయితే హైవే నుంచి ఈడుపుగల్లు ఊర్లోకి వెళ్ళే రోడ్ అండి అది. సో ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజీ. సో అక్కడి నుండి మన ప్రాజెక్ట్ దగ్గరికి రావడానికి మనం దరిదాపులుగా 30 అడుగులు బీటీ రోడ్ అనేది డెవలప్ చేస్తాం. ఇక ఈ యాక్చువల్గా రోడ్డు మన అప్రోచ్ రోడ్ అనేది ఏంటంటే 60 అడుగులు పంచాయతీ రోడ్ అండి అది. కాబట్టి దీనికి ఎటు చూసుకున్నా నెంబర్ 1 ప్రాజెక్టు. మీరు ఒకసారి సైట్ విజిట్ చేసుకుంటే దీని యొక్క క్వాలిటీ అనేది తెలుస్తుంది. అదేవిధంగా మనం ఎంత క్వాలిటీగా చేస్తానో నేను ప్రీవియస్ ఫొటోస్ కూడా నేను కొన్ని మనం రెడీ అయిపోయినటువంటి ప్రాజెక్ట్ ఫొటోస్ వీడియోస్ కూడా నేను మీకు ఇందులో షేర్ చేస్తాను. అదేవిధంగా ప్లాన్ కూడా షేర్ చేస్తాను, మీరు చూడొచ్చు. మీరు చూస్తున్నది ఈ ప్రాజెక్ట్ ప్లాన్ అండి. మొత్తం 66 ప్లాట్లు అండి. అదేవిధంగా ప్రీవియస్ మనం డెవలప్ చేసినటువంటి ప్రాజెక్టులు అని చెప్పాను కదా సార్, ఇవి చూసే ఇమేజెస్ అన్నీ కూడా తుమ్మలపాలెంలో ఆల్రెడీ మనం డెవలప్ చేసినటువంటి ఫొటోస్ అండి. మీరు చూడొచ్చు క్లియర్గా చాలా వండర్ఫుల్గా డెవలప్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి ఫోన్ చేయండి.